ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందిన కేంద్ర పార్టీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ది ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడుల మండలం సచ్చివోలు గ్రామంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం సచ్చివోలు గ్రామంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెంటు లక్ష్మీ నరసింహాచలం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏలూరులోనే సిఆర్రెడ్డి కాలేజీలో ఇంటర్ చదువుకున్నాడు. ఆయన చిన్నతనం అంతా కూడా ఇక్కడ పెదపాడు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఆయన అందరితో తిరగటం కానీ కలుపుకోలుగా ఉండేవాడు. యువకుడిగా ఉన్నప్పుడు కూడా చాలా ఆయన ఎన్నో కార్యక్రమాలకు హాజరవుతూ ఉండేవాడు. కొంత ఫెరోషియస్గా కూడా ఉండేవాడు. చాలా తెలివైన వాడు అని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అసలు గ్రామస్తులు ఏం చెప్తున్నారు ఆయన గురించి? అసలు మావోయిస్ట్ కేంద్ర పార్టీ సభ్యుడంటే మాటలు కాదు, కేంద్ర కమిటీకి సంబంధించి అటువంటి వ్యక్తి సచ్చివోలు గ్రామానికి చెందినవాడు అంటంతో కొంత చర్చనీయాంశం మారిందని చెప్పుకోవచ్చు. మనతో గ్రామస్తులు ఉన్నారని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు ఈ తెంటు లక్ష్మీ నరసింహాచలం కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన ఇక్కడ ఎప్పుడు వరకు ఉన్నాడు మీకు తెలిసినంత వరకు? మీతో ఆయనకి ఏమైనా అనుబంధం ఉండేదా? మాకు చిన్నప్పుడు చాలా అనుబంధం ఉండేదండి. ఆయన ఇక్కడ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ తల్లిదండ్రులు రామకృష్ణ, తల్లి సరస్వతమ్మ. వీళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబీకులు. వ్యవసాయం చేస్తూ ఇతనిని చదివించిన తర్వాత వీళ్ళ అక్కాయి కూతురిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇక ఆవిడే చదివించి ఎంబీబీఎస్ చదివించింది. హోమియోపతిలో ఎంబీబీఎస్ చేశాడు ఈయన. తర్వాత ఇక ఇతను ఈ దళాలకి ఆకర్షితులై అటు మళ్ళీ అలా అక్కాయితో నేను వివాహం చేసుకోను, మీరే వేరే ఇచ్చేసేయండి అని చెప్పి ఆ పాపకి వేరే పెళ్ళి చేపించారు. వీళ్ళు మొదటి నుంచి చాలా హై లెవెల్ ఫ్యామిలీ. ఉండటానికి ఇక్కడ 15 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండేది. కష్టపడుతూ వీళ్ళ నాన్నగారు వీళ్ళని 6 సంతానం. 6లో 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. 6లో ఇతను చిన్నవాడు ఒకటి చేత సంటి అని ముద్దు పేరుతో పిలుచుకునేవాడు. ఇతనికి లక్ష్మీ నరసింహాచలం అంటే అసలు జనరల్గా ఆ రోజుల్లో తిరిగే కుర్రాళ్ళకు కూడా తెలీదు. సంటి అంటేనే తెలిసేది. తర్వాత ఇతను దళాల్లోకి వెళ్ళటం, 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, రాజశేఖర్ రెడ్డి గారు చర్చిలకు రమ్మంటే అప్పుడు ఇతను ఇంత గొప్పగా నాయకుడు అయ్యాడు అనుకున్నాం. అంటే అప్పుడు చర్చిలో ఉన్న ముగ్గురు కమిటీ కదండి. అప్పుడు ముగ్గురులో ఈయన ఒకడా? ఎందుకంటే అప్పుడు రామకృష్ణ గారి పేరు ప్రధానంగా వినిపించింది. రామకృష్ణ గారు, గణేష్ గారు, సుధాకర్ అని పేరు దళంలో పేరు మార్చుకున్నారండి, పెట్టారనుకుంటా. అప్పుడు వీళ్ళ ముగ్గురు చర్చిలకు రావడం, ఆ చర్చిలకు వచ్చేటప్పుడు ఈ టీవీ ప్రతినిధులు మా ఊరిని చుట్టముట్టి నిమిషానికి ఒకళ్ళు వచ్చి ఏంటి ఎవరు ఈ సుధాకర్ గారు ఎవరు ఏంటి అనుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుండేవాళ్ళండి. అడుగుతుంటే మా గ్రామస్తుడే తను అలా వెళ్ళిపోయి ఇచ్చేశాడు. ఆ తర్వాత నిజంగా 80 వరకు మాతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. 80 తర్వాత మాకు అసలు కనిపించలేదు. ఆ 2004 చర్చలు సఫలమైతే మా ఊరు వచ్చేవాడేమో, ఒకవేళ మా గ్రామస్తులు కూడా వెళ్ళి ఇచ్చేసేవాళ్ళేమో. ఆ చర్చలు విఫలమైనవి. మళ్ళా వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మాకు ఇక అక్కడ వరకే తెలుసు. తర్వాత ఒక 7-8 సంవత్సరాల క్రితమే ఒక ఎన్కౌంటర్లో చనిపోయాడనే వార్తలు అప్పుడు వచ్చినాయండి, పుకార్లు వచ్చినాయి. నేడు ఆ ఫోటోలు ఇవి నిన్న చూపిస్తుంటే ఒకవేళ ఇది నిజమే అని అనిపిస్తుందండి. ఏంటి సార్, అప్పట్లో ఆయన ఇంటర్ ఇక్కడే ఉండి చదువుకున్నాడు సిఆర్ఐటి కాలేజీలో అని చెప్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళేవాడా? అప్పుడు ఆయనతో చదివిన వాళ్ళు ఉన్నారండి? ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ? అంటే అప్పట్లో మా కుర్రోళ్ళందరితో మంచి సన్నిహితంగా ఉండేవాడు. మనం అంతా ఒక యూనిట్గా ఉండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సర్పంచ్ భావమే కాదు,
మనం కూడా ఒక టీమ్గా ఉండి ఒక కమిటీగా ఉండాలని అని ఒక యూత్ కమిటీ ఏర్పాటు చేసి ఆ యూత్ కమిటీకి నన్ను అధ్యక్షుడిగా చేసింది సంటియే. అలా నాకు కూడా రాజకీయ ఆలోచనలు అప్పటి నుంచి రేకెత్తించిన తర్వాత ముందుకొచ్చి మేము కూడా కాంగ్రెస్లో కాస్త యాక్టివ్గా తిరిగేవాడిని. నేను జిఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉంటూ మన జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉండే టైంలో నిడదవోలు నుంచి ఒకలే ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చారు. 2014 వరకు మండల పార్టీ ప్రెసిడెంట్గా నేనే కొనసాగాను. తర్వాత ఇక మా పార్టీయే. అంటే ఇప్పుడు మీ మీద కూడా ఆయన ప్రభావం ఉంది, కాకపోతే మీరు ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద ఒక పార్టీని పొలిటికల్ పార్టీ బేస్ చేసుకుని వెళ్ళారు. ఆయన అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఆయన పోరాటం చేశారు. అనుకోలే ఎప్పుడని చెప్పాడండి ఇలా వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇలా వెళ్ళాలి, లేకపోతే అప్పుడున్న అసమానతల మీద కానీ ఏమైనా మాట్లాడేవాళ్ళ? లేదు, మమ్మల్ని చాలా ఏ ఒక్క అన్యాయం జరిగినా న్యాయం వైపున ఉండేవాడు. ఏ ఒక్క మనిషి కూడా మనిషి జీవించే కాలం అతి తక్కువ టైము, ఉన్నంత కాలంలో నిజాయితీగా బ్రతకాలని చెప్పే వ్యక్తి సంటి. చాలా మంచోడు. ఎప్పుడు వైట్ బట్టలు వేసేవాడు, ప్యాంటు షర్టు వైటే, ఇంకా కలరు వేసేవాడు కాదు. అలాంటి వ్యక్తి మాకు దూరం. పెద్దింటోళ్ళతో ఏంటంటే రిలేషను? పెద్దింటి జగన్మోహన్ రావు, పెద్దింటి రామస్వామి గారు కూతురు వీళ్ళ అమ్మగారండి సరస్వతమ్మ, చంటయ్య గారు వాళ్ళ మదరు. వాళ్ళ తమ్ముడు పెద్దింటి జగన్మోహన్ రావు అటవీ శాఖ మినిస్టర్ చేశారు ఆయన. వీళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబం అంటున్నా కదండి. అలా వీళ్ళ రిలేషను అలా ఇదండి. బొబ్బిలి నుంచి ఇట్లా వీళ్ళ అమ్మగారు ఇక్కడ కోడలుగా వచ్చారు ఇక్కడికి. చాలా చాలా ఉన్నతమైన ఫ్యామిలీ. అలాగని ఏమీ సంపాదించుకోలేకపోయారు. 6 సంతానం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అలా ఇచ్చేసేసరికి అట్లా ఇదే. ఆడపిల్లలకి మాత్రం మంచి జీవితాన్ని ఇచ్చారు. వీళ్ళ అన్నయ్య ఒక ఆయన మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాడు. ఒక ఆయన ఆనందరావు అని ఇక్కడ ఉన్నారు, ఆయన వ్యవసాయం పని చేసుకుంటూ ఉంటారండి. అంటే ఈయన తెంటు లక్ష్మీ నరసింహాచలం అంటున్నారు, సుధాకర్ అన్నారు, ఇంకో పేరు ఉంది. మీరు ఇప్పుడు గ్రామంలో పేరే చంటయ్య అని చెప్తే అంటున్నారు. ఎప్పుడన్నా అంటే కారణం వాళ్ళ సంతానంలో 6 సంతానంలో ఆఖరి అతను కాబట్టి చిన్నోడు కాబట్టి సంటి అని పిలిచేవాళ్ళు. అంటే ఎప్పుడన్నా ఈ గౌతమ్ అని పిలుస్తున్నారని, లేకపోతే ఇట్లాగా లక్ష్మీ నరసింహాచలం అని కానీ, లేకపోతే సుధాకర్ అని చలం అనేది తెలుసు. లక్ష్మీ నరసింహాచలం అనేది కూడా అందరికి చలం అనేది తెలుసు. సంటి అనేది ముద్దు పేరుగా గ్రామంలో సంటి అంటేనే తెలిసేది. మామూలుగా మనకి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటారు మనుషులు, వ్యవసాయం కానీ లేకపోతే ఇట్లా ఉత్సవంలో బాగా చూసుకోవటం ఇప్పుడు కూడా. అవును, కానీ లక్ష్మీ నరసింహాచలం గారు లేకపోతే ఎలియాస్ సుధాకర్ ఇంత మావో అగ్రనేత మారటానికి కానీ ఏం కారణాలు ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే మనకేమి ఇక్కడ పెద్దలు లేకపోతే ఇటువంటిది ఏమీ లేదు, ఎందుకైనా ఆలోచన వైపు వెళ్ళి ఉంటాడు? అతను నిజాయితీ పరుడని చెప్పే కదండి. అతనుకున్న నిజాయితీ అతను అటు ఆకర్షితులు అవ్వటానికి కారణమేమో అనుకుంటున్నామండి. దీనికి ఎవరు అతను తప్ప ఇంకెవరికి అతను పరిచయాలు లేవు ఆ దళాలతో కానీ ఇది కానండి. చాలా నిజాయితీ పరుడు. ఏ ఒక్కరూ మాకుండే అప్పట్లో కుర్రోళ్ళలోని ఎవడు తప్పు చేసినా తప్పుని తప్పుగా ఖండించేవాడు. నీది ఇది తప్పు, ఇలా చేయకూడదు. ఎందుకంటే అప్పటికి మాకు 20 సంవత్సరాల వయసు అండి. తెలిసి తెలియని వయసులో ఏమైనా చిన్న తప్పులు దొరికితే వెంటనే ఆపి ఖండించి ఇలా నడవకూడదు మనిషి అనేది అప్పట్లోనే చెప్పేవాడు అండి. మరి తండ్రి తల్లి కాలం చేశారని చెప్తున్నారు గ్రామంలో, అప్పుడు ఏమన్నా వచ్చారండి? రాలేదండి, అప్పుడు కూడా రాలేదండి, అసలు రాలేదు. ఈ కుటుంబానికి అతనికి కమ్యూనికేషన్ లేదు. జనం ఏదైనా అనుకుంటే అనుకోవచ్చు, అబ్బో అతను ఏదైనా సంపాదించి ఇక్కడికి ఏదో పంపించాడు అనుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగేవి. అసలు వాళ్ళు ఈ మధ్యకాలంలో డాబా కట్టుకున్నారు కానీ వాళ్ళు ఉండే ఇల్లు అయితే చాలా దీనిగా ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిలు
మియాపూర్ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ఏదో కాస్త పంపిస్తే ఇల్లు కట్టుకోగలిగారు. అంతేగాని ఇక్కడికి ఆర్థిక పరంగా కానీ ఏం లేదండి అసలు. ఇంకా నిజాయితీ ఉంటే ఆయన అది పక్కా ఆనెస్ట్ అండి. అందులో చాలా నిజాయితీపరుడు మనిషి. ఎటువైపు నుంచి ఎటు కాలం దారి మళ్ళించుద్దో ఎవడమో చెప్పలేం. మీరు మావో నేతలతో వైఎస్ఆర్ చర్చల తర్వాత ఎప్పుడన్నా ఆయన గురించి ప్రస్తావన కానీ పేపర్లో టీవీలో కానీ లేకపోతే ఎక్కడ ఉండి ఉంటాడు లేకపోతే కాంటాక్ట్లు లేకపోతే ఏమైనా మాట్లాడడం అటువంటి ఏమైనా జరిగినాయని గ్రామంలో? గ్రామంలో జరిగినాయండి. 2004 రాజశేఖర రెడ్డి గారు ప్రభావం వలన చర్చలకు పిలిచేటప్పుడు ఈ రూపంగా చర్చలు సఫలం అయితే మన ఊరు వస్తాడనేది, ఊరు వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తాడనేది కదా అసలు ఆ చర్చల యొక్క సారాంశం అది కదండి. ఆ చర్చలు విఫలమైనవి. ఆయనేమో గ్రామంలోకి ఇక్కడ లేదు, ఎవరితోనీ లేదు. తర్వాత వెంటనే ఎన్కౌంటర్ చేశారన్నారు వీళ్ళని. మయంలో 7-8 సంవత్సరాల క్రితం అన్నారు, ఇప్పుడు అంటున్నారు ఇక చివరికి. అయితే మొత్తం మీద చూసుకుంటే మావో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఇక్కడ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో ఆయన తిరిగినటువంటి ఇవి కానీ లేకపోతే ఆయనతో గడిపినటువంటి వీటిని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ ప్రస్థానం చాలా ఇదిగా ఉంది, నీతి నిజాయితీలతో ఉండేది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే సామాజిక సమస్యల మీద పోరాడుతూ ఉండేవాడు. అయితే ఏ విధంగా అక్కడికి వెళ్ళాడు ఏదైనా తెలియకపోయినా కూడా అప్పట్లో వైఎస్ఆర్ పిలిచినటువంటి ఈ జనజీవన స్రవంతిలోకి రావాలంటూ ఆ చర్చలకు పిలిచినటువంటి ఆ ముగ్గురు ఉన్నటువంటి సభ్యుల్లో సుధాకర్ని చూసిన తర్వాతే గ్రామస్తులకు ఆయన అక్కడికి వెళ్ళాడనే తెలిసిందనేది కూడా చెప్తున్నారు. ఏదేమైనా కొంత ప్రస్తుతం ఆయన అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత మరలా సుధాకర్ ఇక్కడ తిరిగినటువంటివి ఆయనతో ఉన్నటువంటి వాటిని గ్రామస్తులు గుర్తు చేసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ సాగర్, బిగ్ టీవీ, సచివోలు గ్రామం నుండి.